హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక చారిత్రక నిర్మాణం గురించి తెలుసుకోవబోతున్నాం. అసలు దీనిలోని రహస్యం ఏమిటి, ఎవరు స్థాపించారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సాధారణంగా ఒక ఇనుప స్తంభం కొన్ని సంవత్సరంలోనే తుప్పు పట్టిపోతుంది. రెసిస్టెంట్ కోటింగ్ వేసినా ఎక్కువ రోజులు ఉండవు. కానీ ఢిల్లీలోని అతి పురాతన ఉక్కు స్తంభం ఏకంగా 1600 ఏళ్లు నుండి చెక్కుచెదరకుండా ఉందంటే నమ్ముతారా? దాని పేరే ఎనిగ్మాటిక్ ఐరన్ పిల్లర్. ఈ ఇనుప స్తంభం ఢిల్లీలోని మెహ్రోలీలో ఉన్న కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఇది తుప్పు కూడా పట్టలేదు. ఈ పిల్లర్ దాదాపు 7.21 మీటర్ల ఎత్తు, 41 సెంటీమీటర్ల చుట్టుకొలతతో ఏకంగా 6 టన్నులు అంటే 6000 కేజీల బరువు ఉంటుందని అంచనా. చరిత్ర ఆధారంగా చూసినట్టయితే 2వ చంద్రగుప్త రాజు దీనిని నిర్మించాడని తెలుస్తుంది. గుప్త వంశంలో ఆయనో గొప్ప రాజు. చంద్రగుప్తుడు ఉదయగిరిలో తాను నిర్మించిన విష్ణుమూర్తి ఆలయం ముందు ఈ స్తంభాన్ని స్థాపించారు. తరువాత కాలంలో అనంగపాలుడు అనే రాజు ఆ స్తంభాన్ని అక్కడ నుండి తొలగించి ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ స్తంభంపై చాలా శాసనాలు చెక్కారు. అందులో 2వ చంద్రగుప్త రాజు విక్రమాదిత్య పేరు కూడా కనిపిస్తుంది. ఆయన 375 నుండి 415 మధ్య కాలంలో పరిపాలన సాగించారు. దీనిమీద ఉన్న శాసనాలను పరిశీలిస్తే దాని అర్థం ఈ విధంగా ఉంది. శాసనం రాజును విష్ణువు దేవుడి భక్తుడిగా వర్ణిస్తుంది మరియు విష్ణుపాద, విష్ణువు పాదముద్ర యొక్క కొండ అనే కొండపై విష్ణువు యొక్క ధ్వజ, ప్రామాణిక లేదా స్తంభం నిలబెట్టినట్లు నమోదు చేయబడింది. ఇతర గుప్త శాసనాలు కూడా చంద్రగుప్తని భాగవత, విష్ణు భక్తుడు గా వర్ణించాయి. అయితే ఈ స్తంభం ఎన్నెలైనా తుప్పు పట్టకపోవడానికి వెనుక రహస్యం శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు. కాని ఆ రహస్యాన్ని 2003లో ఐఐటి కాన్పూర్కు చెందిన లోహ శాస్త్రవేత్తలు ఛేదించారు. ఆ పరిశోధనలో ఆ స్తంభానికి మీసావైట్ అనే ప్రొటెక్టివ్ లేయర్ను పూతగా వాడినట్టు తెలిసింది. మీసావైట్ తయారు కావటానికి ఇనుములో ఫోస్ఫరస్ పర్సెంటేజ్ పెంచుతారు. సాధారణంగా ఇనుములో 0.05% వాడే ఫోస్ఫరస్ను ఎనిగ్మాటిక్ పిల్లర్ లో ఏకంగా 1% వాడినట్టు వారు చెప్తున్నారు. ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే ఇంతటి అద్భుతాన్ని సృష్టించారంటే ఇది మన ప్రాచీన శాస్త్రవేత్తల నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఇనుప స్తంభం కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్నందున చాలామంది పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుండి సందర్శించడానికి వస్తారు. ఇక్కడ వారికి ఒక నమ్మకం కూడా ఉంది. ఈ పిల్లర్ని చేతులతో చుట్టేసి కౌగిలించుకుంటే అదృష్టం వరిస్తుందని నమ్మేవారట. అలా చేయడం వల్ల పలుచగా ఉండే మీసావైట్ పొర తెలియకుండానే టూరిస్టులు అరిగిపోయేలా చేశారు. దీన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు 1997లో పిల్లర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మారుతున్న కాలాన్ని, క్లైమేట్ని తట్టుకుని నిలబడేలా ఈ ఎనిగ్మాటిక్ ఐరన్ పిల్లర్ తయారు చేసిన మన పూర్వీకులకు వారు చెబుతూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన నాలెడ్జ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.